హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసే క్యాటరింగ్ స్టైల్ పద్ధతిలో దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ దొండకాయ ఫ్రైని ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది. లేదంటే మనం ఇంట్లో ఎప్పుడైనా పప్పు కానీ, చారు కానీ, సాంబార్ కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ దొండకాయ ఫ్రై చేసుకొని తిన్నా బాగుంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దొండకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయల్ని తీసుకున్నానండి. 1/2 కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా రౌండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. అంటే మనం చక్రాలుగా కట్ చేసుకుంటాం అంటూ ఉంటాం కదా, ఈ విధంగా చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో మరి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయకుండా మనం ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ కూరకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. నేను ఇక్కడ ఇలా కొద్దిగా నూనె వేసుకున్నానండి. ఈ నూనె వచ్చేసి సుమారుగా 100 గ్రాముల దాకా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ దొండకాయ ముక్కల్ని మొత్తం ఒకసారి వేయకుండా కొద్దిగా వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కల్ని నేను కట్ చేసుకున్న వాటిల్లో సగం మాత్రమే వేస్తున్నానండి. ఇలా సగం దొండకాయ ముక్కల్ని వేసేసుకొని మిగతా సగం దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కల్ని వేసిన వెంటనే కదపకుండా ఒక్క నిమిషం ఆగి ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకుంటే మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పట్టదు. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. దొండకాయ ముక్కల్ని ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి. మనం కలుపుకోకుండా ఉంటే ఈ దొండకాయ ముక్కలు అనేవి మాడిపోతూ ఉంటాయి. చూడండి, కొద్దిగా రంగు మారినాయి కదా, ఇలానే కలుపుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, దొండకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయినాయి కదా, మరీ ఎక్కువగా మాడనివ్వకూడదండి. ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన దొండకాయ ముక్కలన్నిటినీ ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని మరీ డీప్ ఫ్రై చేసుకోకూడదండి, అలానే కొద్దిగా పచ్చిగాను తీసుకోకూడదు. ఈ విధంగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరోసారి కూడా ఇలానే ఈ ఆయిల్లో మిగిలిన దొండకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ తక్కువగా వేసుకొని ఇలా కొద్దిగా వేయించుకుంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. ఈ విధంగా ఈ దొండకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాక వీటిని కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. దొండకాయ ముక్కలని ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఈ దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. మీకు కావాలంటే పల్లీలు ఎక్కువ వేసుకోవచ్చండి. పల్లీలు వేసేసుకున్నాక ఈ పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఈ పల్లీలన్నీ ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకొని చూడండి, ఈ విధంగా వేగినాయి కదా, వీటిని కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనం ఇందాక దొండకాయలు వేయించుకున్న ప్లేట్లోనే వేసేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకును కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు అంతా కూడా చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కరివేపాకు అంతటిని మనం వేయించుకున్న దొండకాయలు పల్లీల ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూసారు కదా, మనకి దొండకాయ ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టలేదు కదా. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ని వేరొక బౌల్లోకి తీసేసుకొని 1 స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచుకోవాలి. ఇలా 1 స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుమును వేస్తున్నాను. ఇలా కొబ్బరి తురుమును కూడా వేసేసుకున్నాక ఈ కొబ్బరి తురుమును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు, పల్లీలు, కరివేపాకు ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలానే వేయించుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా 1 నిమిషం వేయించేసుకున్నాక మనకి కూర అనేది చక్కగా పొడిలాడుతూ వస్తుందండి. చూడండి, ఈ విధంగా పొడిగా ఉండాలి. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే 1.5 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా ఈ దొండకాయ ఫ్రైకి పట్టేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కలిసేలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, క్యాటరింగ్ స్టైల్లో ఎటువంటి మసాలాలు లేకుండా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా దొండకాయ ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ విధంగా చేసినా బాగుంటుంది. అలానే మనం ఇంట్లో పప్పు, సాంబారు, చారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకున్నా చాలా బాగుంటుంది. చూశారు కదా, దొండకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యి లోపల కూడా మెత్తగా ఉడికింది కదండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ దొండకాయ ఫ్రై వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.